హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, జ్యూసీగా చాలా టేస్టీగా ఉండే రెసిపీ. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం గులాబ్ జామున్ చేసుకోవాలి అంటే ప్యాకెట్ పౌడర్ తెచ్చుకోవాలి కదా, అలాంటి ప్రాసెస్ ఏమీ అక్కర్లేకుండానే సింపుల్గా టేస్టీగా బ్రెడ్తో గులాబ్ జామున్ చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దానికి చుట్టూ ఉన్న రెడ్ కలర్ పార్ట్ అంతా, బ్రౌన్ కలర్ పార్ట్ అంతా కూడా తీసి పక్కన పెట్టేయండి. వైట్ బ్రెడ్తో మాత్రమే ఇప్పుడు మనం జామున్స్ చేయబోతున్నాం. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేద్దాం. మనం ఎన్ని బ్రెడ్స్ తీసుకున్నా కూడా ఇదే విధంగా మొత్తం అంతా కూడా పౌడర్ లాగా చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. ఫ్రెండ్స్, బ్రెడ్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇలా పౌడర్ లాగా వచ్చిన తర్వాత అదంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ముద్దలాగా రాకుండా ఇలా పొడి పొడిలాడుతున్నట్లుగా రావాలి. ఇంతవరకు కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1/4 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి. పాల పొడి ఉంటుంది కదా, మిల్క్ పౌడర్ని వేసుకోండి. అంటే 4-5 టేబుల్ స్పూన్లు ఉంటుంది. అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. కొంచెంగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. మీకు కలర్ అనేది ఇష్టం లేకపోతే కలర్ అనేది యాడ్ చేయకుండానే చేసుకోవచ్చండి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలపండి. పాలనేవి ఎక్కువగా పట్టవండి. కొంచెం పోసుకున్న తర్వాత పిండిని, బ్రెడ్ పౌడర్ని బాగా ప్రెస్ చేస్తూ వేళ్ళతో కలిపినట్లయితే కొంచెం పాలైనా కూడా కరెక్ట్గా సరిపోతాయి. మరీ జోరుగా కలపకుండా ముద్దలాగా ఫామ్ అయ్యేలా కలపండి. ఈ విధంగా కలిపి పెట్టుకోండి. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే ఇలా ఓన్లీ బ్రెడ్తోనూ యాలకుల పొడి, వంట సోడాతో కూడా, మిల్క్ పౌడర్తో కూడా ఇలా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకుని పెట్టుకోండి. 2 టైప్స్లో కూడా మనం చేసుకోవచ్చు. ఈ గిన్నెను పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని వేసుకుని సన్నగా తరిగిన బాదం పప్పుల్ని, సన్నగా తరిగిన జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన పిస్తా పప్పులను కూడా వేసుకోండి. మీకు డ్రై ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా కొన్ని వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు గోరువెచ్చగా ఉన్న పాలను పోసి మిల్క్ పౌడర్ని, మొక్కజొన్న పిండిని, పప్పుల్ని బాగా కలిపినట్లయితే ఇదంతా కూడా ముద్దలాగా వస్తుంది. పాలనేవి ఎక్కువగా పోయకుండా కరెక్ట్గా చూసుకుని పోసుకోండి. ఇలా కలిపిన దాన్ని 2 నిమిషాలు పక్కన పెట్టినట్లయితే ఇలా ముద్ద అనేది గట్టిగా ఫామ్ అవుతుందండి. ఈ విధంగా వస్తుంది. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 కూడా రెడీ అయ్యాయి కదా, ఇప్పుడు బ్రెడ్ పౌడర్లో నుండి, బ్రెడ్ ముద్ద నుండి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మనకి కావలసిన సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, నార్మల్గా ప్యాకెట్ పౌడర్లో చేసుకున్న గులాబ్ జామున్ కంటే కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి ఈ బ్రెడ్ గులాబ్ జామున్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. మనం బ్రెడ్ పౌడర్లో మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసాం కదా, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. ఇలా బ్రెడ్ ముద్దని చిన్న బాల్ లాగా చేసుకున్నాం కదా, అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా చిన్న బాల్ లాగా చేసుకుని ఇలా నేను చూపించిన విధంగా బ్రెడ్కి మధ్యలో పెట్టుకుని ఇలా క్లోజ్ చేసుకోండి. ఈ విధంగా క్లోజ్ చేసుకుని ఇలా బాల్ లాగా చేసుకుని నేను చూపించిన విధంగా అరచేతిలో పెట్టుకుని ఇంకొక అరచేతితో ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా వస్తాయండి. ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా చేసుకోండి. మీకు ఏ షేప్ నచ్చితే అది చేసుకోవచ్చు. బుల్లెట్ షేప్ చేసుకోవచ్చు, అలాగే స్క్వేర్ షేప్ లాగా చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్ని చేసుకోవచ్చండి. నేను ఇలా చేసి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసి ప్లేట్లో పెట్టుకుందాం. అన్నీ ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చేసి పెట్టుకోండి. లోపల ఉన్న డ్రై ఫ్రూట్స్ అనేవి
బయటికి కనిపించకుండా, అలాగే మనం బాల్ చేసినప్పుడు పిండి అనేది క్రాక్స్కి రాకుండా చాలా జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకుని ముద్దలాగా ఈ విధంగా చేసుకుని అరచేతిలో పెట్టుకుని ప్రెస్ చేసుకుని ఇలా చేసి పెట్టుకోండి. అన్నీ కూడా ఇలా ఒకే విధంగా ఒకే షేప్లోకి చేసి పెట్టుకోండి. మొత్తం అన్నీ కూడా ఇదే షేప్లో ఇదే సైజులో చేసి పెట్టుకోండి. ఇంకా అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా. మీరు బ్రెడ్ స్లైసెస్ కానీ మిల్క్ పౌడర్ కానీ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి, ఎంతైనా తీసుకోవచ్చు. ఎన్ని తీసుకుంటే అన్ని వాటిని ఇలా చేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగుతున్నప్పుడు ఫ్లేమ్ మొత్తం తగ్గించి లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేయండి. ఫ్లేమ్ హైలో పెట్టామంటే బ్రెడ్ ముద్ద అంతా కూడా క్రాక్స్ అనేవి వచ్చేసి కరెక్ట్గా డీప్ ఫ్రై అవ్వండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించి మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే కరెక్ట్గా మనం వేసినట్టు కరెక్ట్గా ఫ్రై అవుతుంది. వేసిన వెంటనే గరిటె పెట్టకుండా కొంచెం సేపు కాలిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోవటమే. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా సెకండ్ బ్యాచ్లా వేసుకుని వాటిని కూడా డీప్ ఫ్రై చేయండి. ఇలా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని వీటిని కూడా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసి అన్నిటినీ ఆయిల్ నుండి తీసేసి గరిటెలోకి వేసేసుకోండి. ఈ విధంగా వేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకుని 1 కప్పు నిండా పంచదార తీసుకుని వేసుకోండి. అలాగే 1 కప్పు పంచదారకి 2 కప్పుల వాటర్ పోసుకోండి. ఈ వాటర్ని బాగా కాగించండి. పంచదార అనేది బాగా వాటర్లో మెల్ట్ అయ్యి సిరప్ అనేది ప్రిపేర్ అవుతుంది, ఇలా రెడీ అవుతుంది. షుగర్ సిరప్ అనేది మనకి తీగ పాకం లాగా వస్తే సరిపోతుంది. అంటే గులాబ్ జామున్కి ఏ విధమైన పాకం పడతామో సేమ్ అదే విధంగా పాకం రెడీ చేయాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఆ పౌడర్ అంతా కూడా పాకంలో కలిసేంత వరకు గరిటెతో కలుపుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని పాకాన్ని బాగా ఉడికించండి. పాకం కొంచెం చేత్తో టచ్ చేసి చూసినట్లయితే పాకం అనేది కొంచెం చిక్కగా మనకి గమ్ములాగా అనిపించాలి. అంతవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఎక్కువగా పాకాన్ని ఉడికించామంటే పాకం అంతా కూడా చల్లారేలోపు అది మరలా పంచదారలాగా క్రిస్టల్ లాగా వచ్చేస్తుందండి, గట్టిగా వచ్చేస్తుంది. అలా కాకుండా తీగ పాకం రాగానే మనకి చేతికి కొంచెం గమ్లాగా టచ్ అవ్వగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని పాకంలో వేసుకుని మూత పెట్టి 1 అరగంట పాటు పక్కన పెట్టినట్లయితే స్నాక్స్ అనేవి పాకాన్ని బాగా పీల్చుకుని జ్యూసీగా వస్తాయి. అరగంట తర్వాత ఇలా ప్లేట్లో పెట్టుకుని పిల్లలకి ఫ్యామిలీ మొత్తానికి సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా జ్యూసీగా ఉండే బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి కదా. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.